రిజిస్ట్రేషన్ అయిందంటే చాలు టైటిల్ రావాలి తప్పకుండా సార్. బాలరాజ్ గారు ఇప్పుడు సాంబశివరావు ఠాకూర్ గారు మీరు రిలీవ్ అయిపోవచ్చు ప్లీజ్, ఎందుకంటే మీరు ప్రయాణంలో ఉన్నారు. అసలు మీరు ఇంత టైం ప్రౌడ్ ఆఫ్ యూ సార్, ఇంత టైం ఇచ్చారు. కలుద్దాం, మళ్ళీ కలుద్దాం మనం. ఎస్, రెండు మూడు అంశాలను బీఆర్ఎస్ పార్టీ ఇలా అధికార పార్టీకి తెలియజేస్తుంది. ఒకటి, హైడ్రా సంబంధించినటువంటి ఏదైతే పేదవాళ్ళ ఇళ్ల పైన మీరు జులుం చేస్తూ ఉన్నారో, ఇలా కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి గారిని అడుగుతాను నేను. దేశవ్యాప్తంగా ఢిల్లీలో బుల్డోజర్ పోయి కూలగొడితే, పేదవాళ్ళని కూలగొడితే బుల్డోజర్ రాజు క్యా హై అని మాట్లాడుతుంది ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు. అదే ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ పోతే ఏంది బుల్డోజర్ రాజ్యం, యోగి రాజ్యం నడుస్తుందని చెప్పేసి మీరేం మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇక్కడ ఉన్నటువంటి బుల్డోజర్ మాత్రం పేదవాళ్ళ మీదకి పోవచ్చా? మరి అక్కడ కాంగ్రెస్ పార్టీకి అక్కడ ఒక న్యాయం ఇక్కడ ఒక న్యాయం ఎట్లా నడుస్తుంది అనే అంశాన్ని స్పష్టంగా ఇవాళ మీ టీవీ ద్వారా అడుగుతాను. మొదటి పాయింట్ సార్. రెండవది, ఇవాళ కోర్టు తీర్పుల్ని నిత్యం తప్పుపడతా ఉన్నారు సార్ మీరు. ఇలా కోర్టు ఇదే తీర్పిచ్చింది, ఇలా హైకోర్టు ఏమి తీర్పిచ్చింది? 100% మీరు ఎట్లా మీరు నోటీస్ ఇవ్వకుండా కూలగొడతారు, ఎందుకు పేదవానికి న్యాయం దక్కదా అని చెప్పేసి అడిగింది. పేదవాళ్ళు ఇలా కోర్టుకు పోయేంత అవకాశం ఎందుకు ఇవ్వాలని అడుగుతుంది. దీనిపైన మీరు ఏం చెప్తారో చెప్పండి సమాధానం. దానికి సమాధానం లేదు. ప్లస్ 12,600 ఇండ్లు ఉన్నాయని చెప్పేసి మీరే చెప్పారు. ఆ 12,600 ఇండ్లు మీరు వాళ్ళకు ఫెసిలిటీస్ కల్పించే అవకాశం ఉందా? అసలు 4,500 ఇండ్లే మేము కట్టిన ఇండ్లే ఉన్నాయి, మీరు ఎవరు కట్టలేరు కదా. కేసీఆర్ గారి నాయకత్వంలో గతంలోనే మేము 1,00,000 ఇండ్లు కట్టాము. ఆ 1,00,000 ఇళ్లలో 69,784 ఇండ్లు మేము అందరికి తాళాలు ఇచ్చినాము. ఇంకా 25,000 ఇండ్లు పునర్నిర్మాణంలో కొన్ని పూర్తి అయి ఉన్నాయని చెప్పినారు. 4,500 ఇండ్లు కేసీఆర్ కట్టిన ఇండ్లే ఉన్నాయి, మీ ఒక్క ఇల్లు కట్టలేదని మీరు అన్నారు కదా. మరి ఇలా ఒప్పుకోరు కదా డబుల్ బెడ్ ఇల్లు కట్టినట్టు. మొదటి రెండో పాయింట్. మూడో పాయింట్ మేము ఏడుతున్నాం అంటే సాంబశివరావు గారు, ఇలా 100% హైడ్రా ఏదైతే ఉందో సార్, సున్నం చెరువులో కావచ్చు, మహబూబ్ నగర్లో సార్ వికలాంగుల కాలనీ 2007లో కాంగ్రెస్ పార్టీ నాటి ప్రభుత్వం ఇచ్చింది సార్. వాళ్ళకు 27 మంది వికలాంగులకు ఆ రోజు ప్రభుత్వం వాళ్ళకు ఎన్ఓసీలు ఇచ్చింది, ప్లస్ వాళ్ళకి ఇల్లు పత్రాలు కూడా ఇచ్చింది సార్. అర్ధాంతరంగా వెళ్ళి వికలాంగులు సార్ వాళ్ళు పాపం బయటికి వెళ్ళలేని పరిస్థితి, నిర్దాక్షిణ్యంగా కూలగొట్టిస్తారు 27 ఇళ్ళని. అదేవిధంగా రామ్నగర్, అక్కడ మా శ్రీనివాస్ గౌడ్ గారు కూడా చూశారు. రామ్నగర్లో, వరంగల్ జిల్లాలో రామ్నగర్ మా వినయ్ భాస్కర్ మాజీ ఎమ్మెల్యే గారు వెళ్ళారు. అక్కడ కూడా అర్ధాంతరంగా ఇల్లు కూలగొట్టేసి బయటికి పంపిస్తారు. ఇక్కడ సున్నం చెరువులో ఏం జరిగింది, నల్ల చెరువులో ఏం జరిగింది, ఇలా ఎల్బీ నగర్లో ఏం జరుగుతుంది, చైతన్యపూర్లో ఏం జరుగుతుంది, ఐదర్స్ కోర్టులో ఏం జరుగుతూ ఉంది సార్. పేదవాడి ఇళ్లపైన మీరు జుల్లు చూపించి, చిన్నపిల్లలు సార్ వాళ్ళు కొనుక్కున్న నీళ్ళ బాటిల్ని కూడా తీసుకుంటాం అంకుల్ సార్ ఆగండి అన్న కూడా నీళ్ళ బాటిల్ కూడా అందులో తొక్కేసినారు. బుల్డోజర్తో వాళ్ళు చదువుకునే పుస్తకాలు ఏదైతే ఉన్నాయో ఆ పుస్తకాలను చిదిమేసిరు. ఆ చిన్న మనుషుల పైన అయ్యో మేము ఎందుకు ఈ ఏం పాపం చేసినా, మేము మా తల్లిదండ్రులు పేదవాళ్ళుగా పుట్టడమే మా పాపం అని చెప్పేసి ఆ చిన్న పిల్లల మదిలో పడితే ఆ పిల్లల భవిష్యత్తు ఎడిపోతుందని అడుగుతాను బీఆర్ఎస్ పార్టీగా. ఎందుకు మీరు ఈ విధంగా పిల్లలను చదివేస్తా ఉన్నారు, ఆ పిల్లల జీవితాన్ని సిద్ధం చేస్తా ఉన్నారు, పేదవాళ్ళ జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీకి మీరు లేవకూడదా? పేదవాడి పైన అన్యాయం జరిగితే, పేదవాడి ఇల్లు కూలగొడితే, బీఆర్ఎస్ పార్టీ జెండాను కూలగొట్టే మీరు అల్లు కూలగొట్టడం హరీష్ రావు చెప్పారు. మేము అందరం నిలబడతా ఉన్నాం. ఇలా ముషిరాబాద్ పోయినాం, ముషిరాబాద్ ఏం చేస్తారండి, దాడి చేస్తారా? మా కేటీఆర్ గారి మీద రాళ్ల దాడి చేశారు. అంబర్పేట పోయి చూసాం, ఎల్బీ నగర్ పోయి చూసాం. చూడొద్దా సార్? ప్రతిపక్ష పార్టీగా మేము పోయి చూడొద్దా? మీరు దాడులు చేస్తూ ఉంటారా? మీరు చేయాల్సింది దాడులు కాదు, చేయాల్సింది పేదవాళ్ళకు సమాధానం చెప్పండి. మిమ్మల్ని ఖాళీ చేయిస్తా ఉన్నాం, ఖాళీ చేస్తే మీకు ఎక్కడ మీ ఇల్లు ఇస్తారో చెప్పండి. మీరు ఇల్లు ఇవ్వకుండా, తాళాలు ఇవ్వకుండా, ఇల్లు నిర్మాణం లేకుండా ఉగనే కూలగొడితే వర్షంలో నిలబడ్డారు సార్ ఆడవాళ్ళు, పేద పిల్లలంతా. ఒక 100 వాళ్ళు ఆ పట్టాలు కట్టుకొని ఉన్న పరిస్థితి కనిపించింది. కాబట్టి ఇలా సాంబశివరావు గారు, కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం 100% పేదవాళ్ళ మీద తప్పు. దీని వెనకాల ఇంకోటి ఉందని సార్. ఇవాళ ఎవరైతే రాబర్ట్ వద్రా గారు 10-15 రోజుల కింద ఇక్కడికి వచ్చిపోయారట. ఈ 150,000 కోట్ల బడ్జెట్ తో ప్రవేశపెట్టేదైతే ఈ సుందరీకరణ 100% కాంగ్రెస్ పార్టీ పెద్దవాళ్ళ చేతులు, పెద్దవాళ్ళ నుంచి నడిపిస్తుంది. ఇది రేవంత్ రెడ్డిది కాదు, 100% సోనియా గాంధీ గారు వస్తా ఉందని అంటా ఉన్నాను నేను.